అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిఐ గారు శివశంకర్ మరియు తర్వాత దువ్వూరు ఎస్ఐ గారు వాళ్ళు దీని టీం మీద వర్క్ చేస్తూ ఉంటే ఈ దినము రాబడిన సమాచారం ప్రకారము ఎర్రచందనం అక్రమ రవాణాకు రెడీగా ఉన్నాయని సిద్ధంగా ఉందని చెప్పేసి నేను రవాణాకు సిద్ధంగా ఉందని చెప్పిన సమాచారం మేరకు శివశంకర్ సిఐ గారు మైదుకూరు రూరల్ మరి ఎస్ఐ దువ్వూరు తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఈ దువ్వూరు దాసరపల్లి రోడ్లో ఉన్నటువంటి నీలాపురం గ్రామంలో దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గర సుమారుగా ఒక 4 వ్యక్తులు దీన్ని ఎర్రచందనాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళను పోలీసులు చుట్టుముట్టి సరౌండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వాళ్ళ పేర్లు వచ్చేసి రాజేంద్రన్ కుమరన్ అని చెప్పేసి ఇతను హైదరాబాదు, తర్వాత ముత్తూరు బసప్ప ఇతను వచ్చేసి దాసరిపల్లి గ్రామము ఊరు మండలము, తర్వాత సయ్యద్ దర్బార్ బాషా ఇతను వచ్చేసి లింగారెడ్డిపల్లి గ్రామము సీకే దిన్నె మండలము, మరి సయ్యద్ అబ్దుల్లా ఇతను వచ్చేసి రవీంద్రనగర్ కడప టౌను. వీళ్ళు 4 అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి రవాణాకు సిద్ధంగా ఉన్నటువంటి 52 దుంగలు సుమారుగా వాటి వెయిట్ వచ్చేసి 204 కేజీలు, మరియు వారి దగ్గర నుంచి పోలీసుల మీద దాడి చేయడానికి ఉపయోగించినటువంటి ఒక గొడ్డల్ని మరియు తర్వాత రాళ్లను కూడా సీజ్ చేయడం జరిగినటువంటిది. ఈ పట్టుకునే క్రమంలో వాళ్ళందరూ కూడా తిరగబడి పోలీసు మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసినారు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపిస్తున్నాం. వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈ రాజేంద్రన్ కుమరన్ అనే అతను మనకు ఇంతకుముందు కూడా బ్రహ్మంగారి మఠము, దువ్వూరు, తర్వాత చక్రాయపేట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఇతనికి ఎర్రచందనం దొంగలను కలెక్షన్ చేసి ఇతనికి ఇచ్చేయడంలో ఇతను మళ్ళీ ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపిస్తుంటాడు రాజేంద్రన్ కుమరను. సో నోటోరియస్ పర్సన్ ఇతను. సో ఇతన్ని అరెస్ట్ చేసినందుకు మన రూరల్ సిఐ శివశంకర్ను, మరి తర్వాత దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ను, తర్వాత వారి సిబ్బందిని అందరిని కూడా మనం పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.